కుంభమేళా ప్రారంభమైన రోజు నుండి కుంభమేళాలోని ఆధ్యాత్మిక వైభవాన్ని చూసి ఓర్వలేకపోతున్నోళ్లకు బహుశా ఇవాళ దురదృష్టవశాత్తు జరిగిన ఒక ఘటన వాళ్ళకు తృప్తినిచ్చిందనుకుంటా. అందుకే కుంభమేళాలోని ఆవశ్యకత, వైభవం గురించి ఏ రోజు కూడా ప్రస్తావించని వాళ్ళు కూడా ఇప్పుడు కుంభమేళాలో జరిగిన ఘటనపై మాత్రం నోర్లు తెరిచి అక్కడి ప్రభుత్వాన్ని దూషిస్తూ విమర్శిస్తున్నారు. వాళ్ళ మాటలను గమనిస్తే ఎప్పుడెప్పుడు కుంభమేళాలో ఏదైనా సంఘటన చోటు చేసుకోపోతుందా, ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కుంభమేళాపై దుష్ప్రచారం చేయకపోమా అని ఎదురు చూస్తున్నట్లు ఉంది. అంతెందుకు, కుంభమేళా ఆధ్యాత్మిక వైభవం గురించి ఒక్కనాడు కూడా కథనాలను ప్రసారం చెయ్యని కొన్ని తెలుగు న్యూస్ ఛానల్స్ ఆ సంఘటన జరిగాక ఇవాళ మాత్రం కుంభమేళాలో అపశృతి, కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటలో అనేక మందికి పైగా గాయాలు, 20 మందికి పైగా మృతి అంటూ కథనాలను ప్రసారం చేస్తున్నారు. అవును, ఒక్కసారిగా జనసాంద్రత తీవ్రమవడంతో దురదృష్టవశాత్తు అక్కడ పరిస్థితి అదుపు తప్పి తొక్కిసలాట సంఘటన జరిగింది నిజమే. అలా అని ఇన్ని రోజులు వైభవంగా జరిగిన కుంభమేళాపై ఈ ఒక్క సంఘటన సాకుతో దుష్ప్రచారాలు చేయడం కరెక్టేనా? ఏవైతే మీడియాలో కొన్ని కథనాలు ప్రసారం అవుతున్నాయో, అలాగే ఎవరైతే కొందరు నాయకులు పని కట్టుకొని ఆ సంఘటన గురించి అడ్డమైనవి వాగుతున్నారో అవి అంతా కుంభమేళా ఆధ్యాత్మిక వైభవాన్ని దెబ్బతీసేందుకే జరుగుతున్నట్లు కనిపిస్తుంది. యాక్చువల్లీ ఆ ఘటన చోటు చేసుకున్న వెంటనే స్వయంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అలర్ట్ అయి సంఘటన గురించి పూర్తి వివరాలు తెలుసుకొని పరిస్థితులను అదుపు చేసే పనిలో ఉన్నాడు. అంతేకాకుండా ఈ రోజు కనీసం 10 కోట్లకు పైగా భక్తులు కుంభమేళాలో స్నానం ఆచరించే అవకాశం ఉన్నందున ఇకపై ఎలాంటి దుర్ఘటన జరగకుండా ఉండేందుకు చర్యలు చేపడుతున్నారు. అలాగే ఘటన జరిగాక భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు ఫోన్ చేసి పరిస్థితి గురించి ఆరా తీశారు. అలాగే రాబోయే భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్త గురించి మాట్లాడారు.